ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వదించాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా ధర్వేశ్వరం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వదించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. నేడు నల్గొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశ్వరం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి ఆయన సతీమణి శ్రీమతి సబితతో కలిసి శ్రీ జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతేకాక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలోని ముందు స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఈవో జయరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ నగేష్, ప్రధాన అర్చకులు నాలోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమారాచారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, భక్తులు తదితరులు హాజరయ్యారు. భజంత్రి వాళ్ళు ఒక్కసారి బ్రహ్మ కడిగిన పాదం వాయించండియ్యా. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప